అండ్ వ్యాలంటైన్స్ డే కి చాలా మంది సెలబ్రేషన్ చేసుకుంటుంటారు. అదే రోజు ఏదో లవ్ పుట్టినట్టు అందరూ విషెస్ చెప్పుకుంటారు. దీని మీద మీరు ఏమంటారు? ఇందాక నేను హాఫ్ అన్ అవర్ రోడ్ మీద నిల్చొని కాళ్ళ నొప్పులు వేస్తున్నాయి. నేను అలా కార్ లో అలా వచ్చి తను చూడగానే ఒక్క సెకండ్ నా కాళ్ళ నొప్పులు స్ట్రెస్ అంతా వెళ్ళిపోయింది. ప్రపోజ్ చేస్తుంటారు కదా, ఫస్ట్ అమ్మాయిలు ఎందుకు ప్రపోజ్ చేయరని అబ్బాయిలని ఎందుకు చుట్టూ తిప్పించుకుంటారు? తనలో ఉంటది, ఇక్కడ దాకా ఉంటది ప్రపోజ్ చేయాలి అని చెప్పి యాజ్ అ అమ్మాయి అని చెప్తున్నా. ఒకసారి ప్రభాస్ గారికి ప్రపోజ్ చేయరా? ఒక 10 నిమిషాలు హగ్గిస్తాను. ఇప్పుడు ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పక్కన ఉన్నారు, ఫస్ట్ ఎవరిని కలుస్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్ గారు ఇద్దరిని గుంజేస్తాను. నేను మిడిల్ లోకి వెళ్ళిపోతాను. ఒక రెడ్ కలర్ మీద ఒక పాట పాడండి శశాంక్ గారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ రోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా మా దగ్గర ఒక జోడీ ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, బట్ మా స్టూడియోకి మాత్రం రావడం జరిగింది. అందమైన జోడీ అండి, అమ్మాయి అబ్బాయి ఇద్దరు బాగున్నారు. అసలు వీళ్ళ జోడీ ఏంటిది, అసలు వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ ఎలా ప్రపోజ్ చేసుకుంటారో ఇవాళ మన వీడియోలో చూద్దాం. ఓకేనా? హాయ్. నైస్ జోడీ. థ్యాంక్ యూ. ఒక రెడ్ కలర్ మీద ఒక పాట పాడండి శశాంక్ గారు. రోజ్ 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 రోజా పువ్వ. ఇక అది పాడి 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 విని 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 చెవుల రక్తం రెడ్ అనగా నాకు అదే వచ్చింది. మంచి అమ్మాయి పెట్టుకొని వచ్చి నారాయణమూర్తి గారు ఇంకో పాట ఉంటది రెడ్ మీద. ఇంకోటి చిరంజీవి గారి సాంగ్ రంభా సాంగ్ బాగుంటాయి చూడండి. మీరే పాడండి అయితే. హిందీ అని కనీసం. రెడ్ రెడ్ బుగ్గే రెడ్ అంత మంచి అమ్మాయిని పక్కన పెట్టి చూసా అదేనా? ఇంకా సెన్షనల్ ఇంటర్నేషనల్ అని పాడలేదు. మీకు పాటలు వచ్చాయండి? ఇందాక అడిగారు సోను నిగం డైవర్ట్ చేసి రాదని చెప్పాను. రాదా? ఓకే, ఓన్లీ వినడం వరకే. మన శ్రమ పడద్దాం. అమ్మాయిలు అస్సలు శ్రమ పడద్దు, అస్సలు లేదు. రెడీ అవ్వడానికి ఎంత శ్రమ పడతాం కదా. అవును, సో మళ్ళీ సెపరేట్ గా ఎందుకు అని చెప్పి. నిజంగా మీ అమ్మాయిలు ఉండడం వల్లనే కాస్మెటిక్స్ వాళ్ళు, మేకప్ వాళ్ళు అందరు బ్రతుకుతున్నారండి. అబ్బాయిల గురించి కూడా చెప్పొచ్చుగా. ఏంటండి అబ్బాయిలు? వాళ్ళు కూడా బతికేది అట్లనే కదా. అదే అందుకోసమే అంతే కదా, అబ్బాయిల కోసమే అమ్మాయిలు రెడీ అవుతారు బేసిక్ గా. సో అబ్బాయిలు బతకడానికి అమ్మాయిలు కష్టపడుతున్నారు రెడీ అయ్యి. అచ్చా, అమ్మాయిల్ని బతికించడం కోసం అమ్మాయిలు కష్టపడుతున్నారు. నిజంగా మీ నిజమైన అవతారాలు మేము చూడలేం కదా. కాదు, కాన్సెప్ట్ కి పోతే బాయ్స్ నిజమైన అవతారాలు అమ్మాయిలు చూడొచ్చా చెప్పండి? ఇంట్లో ఎలా ఉంటారు అబ్బాయిలు? సో అలాంటి వాళ్ళని ఎంతమందిని చూశారు మీరు? బేసిక్ గా మన ఇంట్లో ఫ్యామిలీ చాలా మంది ఉంటారు. సో అమ్మాయిలు ఎలా ఉంటారు, అబ్బాయిలు కూడా అలాగే ఉంటారు. బట్ అమ్మాయిలు ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే అట్లీస్ట్ బయటికి వెళ్ళినప్పుడైనా సో చాలా స్ట్రెస్ లో ఉంటారు అబ్బాయిలు. సో వాళ్ళని చూసి వాళ్ళ స్ట్రెస్ ప్లస్ చూడండి, అమ్మాయిలు మేకప్ చేయడం వల్ల ఎంత మంది బతుకుతున్నారు చెప్పండి. బట్టల షాప్ వాళ్ళు, చెప్పుల షాప్ వాళ్ళు, వాచ్ వాళ్ళు, మేకప్ సామాన్ వాళ్ళు, అలా చాలా మందికి లైఫ్ ఇస్తున్నారంటే అంటే మా ఆయుష్ పెంచుకోవాలని చేస్తున్నాం ఆ పనులు. ఇందాక నేను హాఫ్ అన్ అవర్ రోడ్ మీద నిల్చొని కాళ్ళ నొప్పులు వేస్తున్నాయి. నేను అలా కార్ లో అలా వచ్చి తను చూడగానే ఒక్క సెకండ్ నా కాళ్ళ నొప్పులు స్ట్రెస్ అంతా వెళ్ళిపోయింది. చెప్పింది ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. యాక్చువల్ గా రోడ్ మీద పోతున్న ఎవరు ఉంటారు బేసిక్ గా. ఒక అమ్మాయి మంచి కనిపించగానే వాళ్ళకి ఒక ఇలా ఒక తృప్తి వస్తుంది. సో అదెందుకు, మీరందరు బతకడానికి అమ్మాయిలు రెడీ అవుతారు. సరే, ఇంతవరకు చూసిన అబ్బాయిలలో మీకు తృప్తి వచ్చిన అబ్బాయి ఎవరు? హీరోలు కాకుండా. హీరోలు కాకుండా మీ ఫ్రెండ్ సర్కిల్ నో కాదు. అమ్మాయిలు ఊకే నైటీలలో ఉంటారు అంటారు బేసిక్ గా. అబ్బాయిలు కూడా షార్ట్లు వేసుకుని, లుంగిలు వేసుకుని ఉంటారు, పొట్టలు పెంచుకు వేసుకుంటారు. సో కంపేర్డ్ టు అబ్బాయిలు అమ్మాయిలు అంటే డెఫినెట్లీ వీళ్ళు ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలో వాళ్ళు కూడా చేయాలి. సో ఇద్దరికి సమానంగానే చూడాలి కదా మనం. సో అబ్బాయిలు ఇప్పుడు దాకైతే నేను అంత సూపర్ ఈ అబ్బాయి చాలా అలా ఏం చూడలేదు. మేబీ ఫ్యూచర్ లో చూడొచ్చు. వెళ్ళిపోండి, మీకు చెప్పేస్తున్నాం ఇండైరెక్ట్ గా. చెప్పింది కాబట్టి ఇక మీరు వేస్ట్ అయిపోయారు వ్యాలంటైన్స్ డేకి. ఓకే, ప్రపోజ్ చేస్తుంటారు కదా, ఫస్ట్ అమ్మాయిలు ఎందుకు ప్రపోజ్ చేయరని అబ్బాయిలని ఎందుకు చుట్టూ తిప్పించుకుంటారు? అలా ఏం లేదు, ఇంతకు ముందు అలా ఉంటుండే. బట్ యాజ్ ఆఫ్ నో అయితే అమ్మాయిలకి అమ్మాయిలు నచ్చిన
కాకపోతే ఒక క్యూరియాసిటీ ఉంటది కదా. సో అబ్బాయి ప్రపోజ్ చేస్తే ఒక ఇన్ ఫ్యూచర్ లో నువ్వు నాకు ప్రపోజ్ చేసింది నువ్వే కదనే అని చెప్తారు అబ్బాయిలు. సో ఆ ఒక్క మాట రావద్దు అని అబ్బాయి ప్రపోజ్ చేసే వరకు తెలుసు స్టాప్ అంతే సెల్ఫ్. అంతేగాని తను చెయ్యొద్దు అని కాదు, తనలో ఉంటది ఇక్కడ దాకా ఉంటది ప్రపోజ్ చెయ్యాలి అని చెప్పి యాజ్ అ అమ్మాయి అని చెప్తున్నా. బట్ వాళ్ళు ముందు రారు అంతే. చెయ్యొద్దని. మీరు పడుకున్నప్పుడు కూడా మాట్లాడతారా మేడం? చాలా ఎక్కువ పడుకున్నప్పుడు కూడా చాలా మాట్లాడతారు బాబోయ్. అదే తను మాట్లాడుతుంటే నాకు ఏదో భయం వేస్తుంటది, ఎక్కడ పెట్టేస్తా అట్లా మాట్లాడేస్తుంటే. పడుకున్నప్పుడు కూడా మాట్లాడతారంటే గ్రేట్ అండి రీమా గారు. మేబీ పడుకున్నప్పుడు నేను చూడలేదు కానీ నాకు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది, సార్కి తెలీదు టాకింగ్. ఓకే, వజ ఎక్కువ పోస్తారంటారు కదా చిన్నప్పుడు. సో మా మమ్మీ కొంచెం ఇది మాత్రం నిజం. ఓకేనండి, ఇది మాత్రం నిజం. ఓకే, ఏది నిజం నిజం ఉండకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఇష్టం అని చెప్పారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే ఏం చెప్తారు? ప్రభాస్ గారికి లవ్ యూ అన్నారు, పవన్ కళ్యాణ్ గారికి రెస్పెక్ట్ వస్తుంది నాకు. యాక్చువల్లీ తను చూడంగానే అందరి ఒపీనియన్ అలా వేరే వేరే ఉంటది కాబట్టి నాకు పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద హీరో అయ్యి తను చేసే జనాలకు సేవ, తను ఒక్క మూవీ చేసే కొన్ని కోట్లు వస్తాయి. సో అవన్నీ పక్కన పెట్టి హీఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. వాట్ ఎవర్ ఎవరికి ఏంటి అనేది నాకు తెలీదు, నాకు పొలిటీషియన్స్ గురించి పెద్దగా ఐడియా లేదు. బట్ తన కెరియర్ ని కూడా తన పక్కన పెట్టి తన మూవీస్కి వచ్చే అమౌంట్ మొత్తం తన జనాలకి పెడుతున్నారంటే ఏదో ఎక్కడో ఒక్కడ అబ్బాయికి ఉంటదిగా. సో ఇన్నేళ్ల నుంచి అక్కడే ఉన్నాడు స్ట్రిక్ అయ్యి, తనకు సీట్ రాలేదు అండ్ ఏది పబ్లిక్ దగ్గర నుంచి ఒక పాజిటివ్ లేదు. బట్ అయినా సరే ఆయన అంత గట్టిగా నించొని ఉన్నాడంటే జనాలకి ఏదో ఒకటి చేద్దామనే ఉన్నాడు కాబట్టి రెస్పెక్ట్ గా ఐ టచ్ లెగ్స్. అంటే పవన్ కళ్యాణ్ గారిది ఫస్ట్ తమ్ముడు అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి మూవీ నుంచి వెళ్ళి లాస్ట్ మూవీస్ ఇప్పటిదాకా ఏదైతే లాస్ట్ చేశారో ఇప్పటి వరకు ప్రజెంట్ మూవీస్ వరకు ఏవి చాలా ఇష్టం మీకు? అప్పటి పవన్ కళ్యాణ్ ఇష్టమా ఇప్పటి పవన్ కళ్యాణ్ ఇష్టం? ఇప్పటి పవన్ కళ్యాణ్ ఇష్టం నాకు. ఏ బద్రి పవన్ కళ్యాణ్ ఇష్టం లేదా? అలా కాదు, అప్పుడు ఏంటంటే ఆయన ఎంగేజ్ లో ఉన్నారు, మూవీస్ అలా తీశారు. బట్ అప్పటి నాకు ఆయన ఇష్టం లేకుండే కదా. సో ఇప్పుడు ఆయన అంటే ఇష్టం ఉన్నారు కాబట్టి ఇప్పుడు మూవీస్ కి నేను కంపేర్ చేసుకుంటే కొంచెం ఏదో మెసేజ్ ఓరియంటెడ్ అండ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయినా లాయర్ క్యారెక్టర్ అయినా అది జనాల కోసం ట్రై చేసుకుంటూ తను చేస్తున్నారు. అండ్ బ్రదర్ మూవీలో సూపర్ నాకు నచ్చింది చాలా. సో కొన్ని చోట్ల తన బ్రాండ్ గ్లాస్ గురించి అండ్ పొలిటీషియన్స్ గురించి కొన్ని డైలాగ్స్. సో ఆ ప్రకారంగా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే తన మూవీస్ ప్రభాస్ గారి మూవీస్ అయితే నేను చాలా చూస్తున్నాను. ఇప్పుడు ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పక్కన ఉన్నారు, ఫస్ట్ ఎవరిని కలుస్తారు మీరు? నేనా? అబ్బో చాలా కష్టమైన క్వశ్చన్. సో 2 eyes లో ఎవరు అంటే చెప్పలేము. 2 కళ్ళు, ఒకటి రెస్పెక్ట్ ఒకటి లవ్, డిఫరెన్స్ ఉంటది. డిఫరెన్స్ ఉంటది. రెస్పెక్ట్ ని కూడా వదులుకోలేను, నాకు పవన్ కళ్యాణ్ గారితో కూడా కలవాలని ఉంది. ఓకే, సో నేను ఫైట్ వచ్చిందండి. ఇప్పుడు నేను చెప్తున్నది పవన్ కళ్యాణ్ గారు ఇటు ఉన్నారు, ప్రభాస్ గారు ఇటు ఉన్నారు. 2 చేతులతో ఇద్దరిని దగ్గర తీసుకుంటా సార్ ప్లీజ్ పట్టేసుకుంటా, హోల్డ్ చేసేసి. ఎవరెవరిని? ఇద్దరిని హోల్డ్ చేసేసి. ఎవరా ఇద్దరు? పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్ గారు ఇద్దరిని గుంజేసి నేను మిడిల్ లోకి వెళ్ళిపోతాను. సైడ్ లో ఇద్దరు ఉన్నారు కదా, సో ఐల్ గో మిడిల్ అండ్ వాళ్ళని దగ్గర సార్ ప్లీజ్ 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 అనేసి. బికాస్ వాళ్ళు మనకి కాన్సన్ట్రేషన్ గా ఫోటోలు ఏమి ఇయ్యారు కదా, మనమే వెళ్ళాలిగా, మనం ఎవరో తెలియదు కదా. సో అందుకే శశాంక్ గారు అంటాడు అప్పంచలు ఇద్దరే మాట్లాడుకుంటారు, నన్ను వదిలేసి రేందిరా నాయనా. ఓకే, మీ దగ్గరకు వస్తున్నాను. చెప్పండి. మీరు ఏం చెప్పినా కూడా పాతయే చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడగలేకపోతున్నాను నేను. ఇప్పుడు కొత్త ఫ్రెష్ గా చెప్తా అంటే అడుగుతా ఏమన్నా. ప్రెసెంట్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు మీకు? ప్రెసెంట్ ఫేవరెట్ హీరోయిన్ చూడండి. ఇది పాపం కోసం పెళ్లిళ్ళు చేసుకోకండి అయ్యా, కొంచెం ఎంజాయ్ చేయండి లైఫ్ లో. ప్రెసెంట్ అంటే అయిపోయింది పాపం. సడన్గా హీరోయిన్స్ చెప్పండి, 4 పేర్లు చెప్పండి మీరు. నేను చెప్తే మీరు ఎందుకయ్యా? మృణాల్ ఠాకూర్ బాగా చేస్తారు తన యాక్టింగ్. మృణాల్ ఠాకూర్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ తను చాలా టాలెంటెడ్ హీరోయిన్ కాబట్టి. అండ్ రష్మిక వండర్ఫుల్ యాక్ట్రెస్. ఓకే, మిమ్మల్ని చూస్తే కనుక స్వామి రా అనదు, స్వామి పోరా. కాదు, మీరు మమ్మల్ని పిలిచింది వ్యాలంటైన్స్ డే గురించా లేకపోతే మమ్మల్ని బక్రా చేయడానికి చెప్పండి. మీకు మీరే బక్రా అవుతారు, కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, వ్యాలంటైన్స్ డే రోజు ఇవాళ ఎక్కడికి వెళ్ళబోతున్నారు, ఏం చేయబోతున్నారు మీ ఇద్దరు? ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఇంకా ప్లాన్ చేయలేదు. ఇక్కడికి వచ్చాము, ఇక్కడ బయటకి వెళ్ళాక ప్లాన్ చేస్తాం. ఓకే, ఎలా ప్లాన్ చేస్తారు? ప్రపోజ్ చేయరా ఒకసారి మీరు రీమా సికందర్ గారిని? అయ్యో, వాళ్ళ ఆవిడ ఏమైనా చేయగలరు? ఆవిడ ఇది ఓకే, జస్ట్ వీడియో వరకు ఆవిడ.
ఎలా సరే మీ ఆవిడకి ప్రపోజ్ చేయండి పాపం పక్కన పెట్టేసి. రాధిక గారు అదన్నా కరెక్ట్ చేయకపోయారా ఇక్కడ బంధిద్దాం మనం. ఎట్లా కెమెరాగా? మీ మిస్సెస్ పేరు రాధిక. రాధిక గారు మీకు ప్రపోజ్ చేస్తున్నారు, రెడీగా ఉండండి. కెమెరా మీ రాధిక గారు, మీరు మీరే. రాధిక ఐ లవ్ యూ కన్నా. రాధిక గారు కన్నా అన్నారుగా, అయిపోయి కత్తం. అమ్మాయిల కంట కన్నమ్మ అన్న వర్డ్ చాలా ఇష్టం అంట. నేను రీసెంట్ గా ఒక అమ్మాయి రీల్ పెట్టింది. సో బేసిక్ గా మనం ఏమైనా టెన్షన్ లో స్ట్రెస్ లో ఏమైనా కన్నమ్మ సారీ కదా అక్కడే కరిగిపోతారు అమ్మాయిలు. సో పెద్దగా స్ట్రెస్ తీసుకునే అవసరం లేదు, గిఫ్ట్లు చాక్లెట్లు అలాంటివి ఏం అవసరం లేదు. కన్నమ్మ సారీ మా లేట్ అయిపోయింది చాలు, అయిపోతుంది, హ్యాపీ. ఓకే రీమా సికందర్ గారి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ వస్తే అది చెప్పేయండి, కన్నమ్మ సారీ అమ్మా. ఓకే మళ్ళీ రాధిక గారి మీద ఒక పాట పాడండి. అమ్మో అది పాత పాట, కొత్తదా? ఈ కొత్త పాట అసలు పాడండి. ఆ పాతదే మొత్తం రాదు, వేరే పాట పాడతాను. సరే వేరే పాడండి, మీ డెడికేటెడ్ టు రాధిక గారు. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన, జంటనల్లే బంధమల్లే ఉండిపోవే వెండివాన, తేనెల చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలలేవో పెంచి కనుమరుగై కరిగావా సిరివాన, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, నువ్వొస్తానంటే నేనొద్దంటానా. పాప మీరు పాడినంత సేపు తనకు ప్రభాస్ ఇట్లా వెళ్ళిపో. నేను హీరో సిద్ధార్థ గురించి ఓకే అదే వెళ్ళిపోయింది, ఆయన యాక్టింగ్ గురించి వెళ్ళిపోయారు. అదే మాడి ప్రభాస్ పాట కదా. నేను మూవీ అంటే మీరు చెప్పేసరికి ఆ పాట అనేసరికి నేను అతనా హీరో ఇతనా హీరో అన్నట్టు ఎవరు వచ్చారు మళ్ళీ లైన్ లోకి? నాకు ప్రభాస్ గారు వచ్చారా? కరెక్ట్ లైన్ వచ్చింది. మళ్ళీ సిద్ధార్థ్ గారు వస్తే మళ్ళీ ప్రభాస్ గారు ఫీల్ అయిపోయేవారు. ఓకే అండ్ మీరు ఇద్దరు కలిసి కూడా ప్రాజెక్ట్స్ చేస్తుంటారు కదా? ఎస్ అండి. ఓకే ఎన్ని ప్రాజెక్ట్ చేశారు ఇప్పటి వరకు ఇద్దరు? 3 చేసామండి. 3 చేశారు. అంటే మీరు ఎట్లా పరిచయం ఇద్దరు? మేము ఫేస్బుక్ తో పరిచయం అండి, ఫేస్బుక్ త్రూ ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా పరిచయం. ఓకే ఫస్ట్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారంటే ఏమన్నా ఆడిషన్స్ ఏమైనా పెట్టారా? డైరెక్ట్ ఆడిషన్ డైరెక్ట్. ఓకే ఆల్రెడీ తన యాక్టింగ్ రీల్స్ అవి చూస్తున్నాను రెగ్యులర్ గా. అచ్చా సో దాన్ని చూసి డిసైడ్ చేశాను. ఓకే రీల్స్ అవి చేస్తుంటారా మీరు? అమ్మా అది కూడా ఉందా టాలెంట్? తను చేసిన వాడికి నేను అప్పుడప్పుడు రీమిక్స్ కూడా చేసి నేను చేసి పంపిస్తుంటే ఓకే పర్లేదు సార్ బాగానే చేస్తారు అంటారు. ఓకే లాస్ట్ లో వ్యాలంటైన్స్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తారు? హ్యాపీ వ్యాలంటైన్స్ డే, ఎంజాయ్ యువర్ డే చెప్పండి. లవర్స్ కి ఏం చెప్తారు? ఇలా లవర్స్ అందరు ఇలా బిజీ ఉంటారు పార్క్ ల దగ్గర, ఐస్ క్రీమ్ పార్లర్స్ దగ్గర. అబ్బాయిలకి ఒకటే చెప్పాలి, బేసిక్ గా మీరు స్టార్ట్ ఎలా చేస్తారో లవ్ యాజ్ ద ఎండ్ వరకు లవ్ అలాగే కంటిన్యూ చేయండి. అమ్మాయిలకి అదే ఇష్టం కాబట్టి. సో ఎందుకంటే చాలా మంది ఏంటంటే ప్రపోజ్ అయిపోగానే ఇంకా అమ్మాయి నాది అయిపోయింది మనం ఎలా ఉన్నా షీ విల్ యాక్సెప్ట్ అని చెప్పి చేస్తారు. సో డోంట్ డూ లైక్ దట్. ఎందుకంటే అమ్మాయి మనసులో ప్రేమ తగ్గిపోవడానికి కారణమే అది. మీరు ఎలా తను డే 1లో తను మీకు దక్కక ముందు ఎలా ఉన్నారో, ఎలా తన మీద ఎఫెక్ట్స్ చూపించారో, ఎలా తను కావాలి అని చెప్పి మీరు కష్టపడ్డారో, తను యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా మ్యారేజ్ ఒకవేళ చేసుకొని పిల్లలు పుట్టినా లేకపోతే ఫ్యూచర్లో ఎంత లైఫ్ టైం మీరు తోడున్నా డే 1 మీ లవ్ ఎలా స్టార్ట్ అయిందో ఎండ్ కూడా అలాగే చెయ్యండి. సో నా ఒపీనియన్ యాజ్ ఏ అమ్మాయిగా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది ఎలా ఉంటారంటే అబ్బాయిలు అయిపోయి ఒక 1 year 2 years దే విల్ మెయింటైన్ దట్. దాని తర్వాత ఏమవుతుందంటే ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. గొడవలు కామన్ థింగ్. బికాజ్ ఫ్యామిలీలో పేరెంట్స్తో కూడా కొట్లాడతాం, చెల్లెలతో, అక్కలతో, అన్నెలతో, తమ్ముళ్ళతో, ఫ్రెండ్స్తో అందరితో కొట్లాడతాం. సో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా గొడవలు అవుతాయి, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా గొడవలు అవుతాయి. సో వాటిని అన్నిటికీ బ్యాక్ చేసేసి మనం ముందుకు సాగుతూనే అదే ప్రేమ. సో ఈగోలు మాత్రం 100% ఉండొద్దు. వాడు చేస్తేనే నేను ఫోన్ చేయాలి, వాడు మెసేజ్ చేస్తేనే నేను చేయాలి, ఆ ఈగోని పక్కన పెట్టండి. మనకు కావాల్సిన ప్రేమనే. ఇప్పుడు యాజ్ ఆఫ్ లైఫ్ ఉన్నది, ఈరోజు పడుకుంటే రేపు లేస్తామో లేదో గ్యారంటీ లేదు. సో యంగ్ ఏజ్లో కూడా చనిపోతున్నాము, జనాలు చనిపోతున్న చూస్తున్నాం మనం. సో లైఫ్ ఎక్కువ లేదు. మీరు డబ్బు కోసం ఎంత ఉరుకుతారో ప్రేమ గురించి కూడా అంతే ఉరకండి. అమ్మాయికి కావాల్సింది లవ్వే, ప్రేమ. మీరు ఎంత ఇస్తారు, గిఫ్ట్లు, పైసలు. చాలామంది అంటారు అమ్మాయిలకి డబ్బులే కావాలి, పెద్ద పెద్ద గిఫ్ట్లు కావాలి, పెద్ద పెద్ద కార్లు కావాలి. అలాంటిది ఏం లేదు. మీరు ప్రాపర్ అమ్మాయిని వదిలేస్తారు,
అలాంటి వాళ్ళ వెనుకలు పడే అమ్మాయిల్ని ప్రేమిస్తారు. అబ్బాయిలు జెన్యున్ అబ్బాయిలు ఉంటే జెన్యున్ అమ్మాయిలు ఉండరు, జెన్యున్ అమ్మాయిలు ఉంటే వాళ్ళకి జెన్యున్ అబ్బాయిలు దొరకరు. సో మీరు లవ్ ఎలా స్టార్ట్ చేస్తారో అలాగే స్వచ్ఛంగా ప్రేమించండి. 100% అమ్మాయిల అబ్బాయిలకు కూడా మోసం జరగదు. అండ్ పార్కుల వెంట తిరగకండి, మళ్ళీ ధన్మని ఎవరైనా పెళ్ళిళ్ళు చేయించేస్తారు. ఒకవేళ మీరు ఫేక్ లవ్ అయితే మ్యారేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్. చక్కగా చెప్పారు. నేను అబ్బాయిలకైతే ఏం చెప్తానంటే, అబ్బాయిలు మీ లవ్ మీ అమ్మాయికి వాళ్ళ నాన్న గుర్తురావద్దు, అదే అమ్మాయిలు వాళ్ళ అబ్బాయికి వాళ్ళ తల్లి గుర్తురావద్దు. అలా చూసుకుంటే గనక అది నిజమైన ప్రేమ, అది లైఫ్ లాంగ్ ఉంటుంది. అండ్ ప్లీజ్ పేరెంట్స్ ని దూరం చేయడానికి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ట్రై చేయకండి. ఇప్పుడున్న ఆ సిచ్యువేషన్స్ లో నువ్వు మీ అమ్మ నాకు నచ్చలేదు, మీ నాన్న నాకు నచ్చలేదు అలాంటివి చెప్పకండి. యాక్చువల్గా చాలా హర్ట్ అయ్యేది మీ మనసులో. ప్రేమ తగ్గిపోవడానికి రీజన్ అదొకటి. ఎందుకంటే ఫ్యామిలీని ఫ్రెండ్స్ని దూరం చేయొద్దు. ఎప్పుడు స్పేస్ ఇవ్వండి, అమ్మాయికైనా అబ్బాయికైనా వాళ్ళకి కావాల్సిన స్పేస్ ఇవ్వండి. వాళ్ళకి డబ్బులు లేని టైంలో మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలా సపోర్ట్ చేయండి. తన కెరియర్ మీతో పాటు అవ్వాలి, కానీ కెరియర్ సెట్ అయిన అబ్బాయిని చేసుకోవద్దు. కెరియర్ లేని అబ్బాయిని చేసుకోండి, మీతో పాటు తన కెరియర్ని సెట్ చేసుకునేలా చేయండి. డెఫినెట్లీ లైఫ్ టైం ఆ అమ్మాయి తోడు ఉంటుంది. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు. వన్స్ అగైన్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. చూసారా ఫ్రెండ్స్, మా వ్యాలంటైన్స్ డే రోజు జోడీ వచ్చేసారు, చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఓకేనా, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.